For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ రా మేడం. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ అశ్వగంధ. అసలు ఈ రోజుల్లో ఒరిజినల్ అశ్వగంధ అనేది అసలు ఎక్కడ దొరకట్లేదు. అసలు అశ్వగంధ యూజ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం? ఒరిజినల్ అశ్వగంధ కొన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల ఉంది. మా దగ్గర ఒరిజినల్ అశ్వగంధ అనే అవైలబుల్ గా ఉంది. అది మేము రైతుల దగ్గర నుంచి ఎక్కడైతే ఈ అశ్వగంధ పంటలు పండిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మొక్క కొనుక్కొని దాంతో మేము పౌడర్ చేయించుకొని ఇస్తున్నాము. చాలా మంచి రిజల్ట్ ఉంది మా దగ్గర వాడే వాళ్ళకి. సో అసలు ఈ అశ్వగంధ అంటే ఈ అశ్వగంధాని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు. సో ఆయుర్వేదంలో కింగ్ ఏంటి అంటే అశ్వగంధ. అండ్ దీన్ని మన తెలుగు భాషలో చెప్పుకుంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అని కూడా అంటారు. అంటే ఏ జబ్బో తెలియదు, ఏ జబ్బు తెలియకుండా ఎన్ని టెస్టులు చేయించిన జబ్బు పేరు అనేది రావట్లేదు రిపోర్ట్ కి. అంత చిక్కనప్పుడు ఈ అశ్వగంధాన్ని వాడితే ఆ జబ్బు అనేది తగ్గిపోతుంది. సో అందుకని దీన్ని పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అని అంటారు. అండ్ దీని సైంటిఫికల్ నేమ్ వచ్చేసి వితానియా సోమ్నిఫెరా. అండ్ ఈ అశ్వగంధాన్ని లైక్ ఎవరైతే కొంచెం ఇమ్యూనిటీ లేకుండా బలంగా లేకుండా బలహీనంగా ఉండి ఆకలి లేకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు వాడొచ్చు. అండ్ నిద్ర లేకుండా నైట్ పూట చాలా మంది నిద్ర అనేది తక్కువగా ఉంటది. సో నిద్ర లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ అశ్వగంధాన్ని వాడొచ్చు. అండ్ జెంట్స్ చూసుకుంటే కొంతమందికి వీర్య వృద్ధి అనేది ఎక్కువగా ఉండదు, లైక్ పిల్లలు లేకుండా వాళ్ళకి బాడీలో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండే మగవారు ఈ అశ్వగంధాన్ని వాడితే ఇది బాగుంటది నేచురల్ గా. అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది వాడొచ్చు. బాగా మంచి రిజల్ట్ ఉంది. అండ్ లైక్ లేడీస్ కొంతమందికి ఎగ్ అనేది వాళ్ళకి రిలీజింగ్ కరెక్ట్ గా ఉండదు, లైక్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేడీస్ కి ఈ అశ్వగంధాన్ని వాడొచ్చు. అండ్ ఈ అశ్వగంధాన్ని ఏంటి అని అంటే మల్టీపర్పస్, మనకి అన్ని జబ్బులకు ఉపయోగపడుతుంది. అండ్ మనకి న్యాచురల్ గా దొరికే ఇమ్యూనిటీ ఏది అని అంటే అశ్వగంధ. మేడం మరి మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా మనం హెల్దీగా ఉన్నా సరే జస్ట్ ఎలాంటి ప్రాబ్లం దరికి చేరకూడదన్నా ఈ అశ్వగంధ మనం యూజ్ చేయొచ్చా? వాడొచ్చు. ఇదిగోండి, ఇది ఒరిజినల్ అశ్వగంధ. అండ్ ఇది మనకి లైక్ రీజనబుల్ కాస్ట్ లోనే దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు, దీన్ని మన దగ్గర దొరుకుతుంది. అండ్ దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రెగ్యులర్ మన డైలీ రొటీన్ లైఫ్ లో కూడా మార్నింగ్ ఒక టేబుల్ స్పూను, నైట్ ఒక టేబుల్ స్పూను గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగొచ్చు. అదే మగవారైతే ఎవరైతే మగవారికి ఈ ప్రాబ్లం ఉంటుందో పిల్లలు లేకుండా వాళ్ళైతే లైక్ అరచేతిలో ఒక స్పూన్ తేనె వేసేసుకొని ఈ పొడి ఒక స్పూన్ వేసేసుకొని బాగా రంగరించేసి తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదంటే మగవారు పాలల్లో తేనె ఈ పొడి ఒక స్పూన్ హనీ వేసేసుకొని కనుక తాగినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మగవారికి కూడా. అండ్ దీన్ని ఎవరు తీసుకోకూడదు అని మనం చెప్పుకుంటే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు తీసుకోకూడదు. పాలిచ్చే తల్లులు ఉంటారు, వాళ్ళు తీసుకోకూడదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి, హార్ట్ అటాక్స్ రావడం ఫ్రీక్వెంట్ గా, హార్ట్ లో బ్లాకేజెస్ రావడం, హార్ట్ లో లైక్ అప్పుడే స్టంట్ వేసుకున్న వాళ్ళు వాడకూడదు. మిగిలిన వాళ్ళు వాడొచ్చు, ఎప్పుడో లైక్ కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిన వాళ్ళు అయితే వాడొచ్చు, నో ప్రాబ్లం. అశ్వగంధ ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చు. చిన్నపిల్లలు కూడా డైలీ ఒక చిటికెడు అశ్వగంధ తింటే ఇంకా చిన్నతనం నుంచి బలంగా ఉంటారు. మేడం చాలా వరకు కొంతమంది అంటారు బాడీకి ఆయుర్వేదిక్ పడదు అంటారు. మరి ఇప్పుడు ఈ అశ్వగంధ పౌడర్ యూజ్ చేసే వాళ్ళందరికీ పడుతుంది అంటారా? అశ్వగంధ అనేది ఇది న్యాచురల్ ప్లాంట్ ద్వారా వచ్చేది మనకి, లైక్ రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్. అశ్వగంధ వేర్లతోటి కషాయం తయారు చేస్తారు. అశ్వగంధ స్టెమ్ తోటి పౌడర్లు కషాయాలు చేస్తారు. అశ్వగంధ ఆకులతో కషాయం చేస్తారు. ఏదైనా కూడా ఈ అశ్వగంధ వేరు దగ్గర నుంచి అండ్ లైక్ సీడ్, ఫ్రూట్, లైక్ ఏదైతే ఫ్రూట్ ఉంటుందో ఫ్రూట్ సీడ్ వరకు ప్రతిదీ తయారయ్యి ప్రతిదీ ఉపయోగపడేది మనుషులకి. వేడి చేస్తారు అని మీరు అడిగారు. వేడి అంటే ఆయుర్వేదంలో అదంతా న్యాచురల్. లైక్ కొంతమందికి ఏ మెడిసిన్ వాడినా కూడా వేడిగా ఉంటది శరీరం, అంటే శరీర తత్వాన్ని బట్టి ఈ వేడి అనేది ఉంటది. లైక్ కొంతమందికి చిన్న కొంచెం లైట్ గా స్పైసీ ఫుడ్ తీసుకున్న వెంటనే బాడీ హీట్ అవుతుంది. సో లైక్ ఇలాంటివి. ఇది కూడా ఆయుర్వేదం వేడి ఏమీ ఉండదు, ఇదంతా న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్.
సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఏముండవు. అంటే కొన్ని రోజులు ఫర్ సపోజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకో, ఇది యూజ్ చేస్తాం అంటే ఇది అంటే లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూనే ఉండాలా మేడం అశ్వగంధ? లైఫ్ లాంగ్ అంటే లైక్ మనం డైలీ అన్నం తింటున్నాం కదా, అన్నంలానే ఈ అశ్వగంధ. అంతేగాని ఇదేమి నువ్వు వాడితే నీకు వచ్చేది అండగలేదు, వాడకపోతే మునిగిపోయేది ఏం లేదు. కాకపోతే వాడుతూ ఉంటే రెగ్యులర్ గా హెల్త్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉంటది. లైక్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీస్ కోసం అప్పుడప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగడం, కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకోవడం చేస్తారు. అదేదో మనం చిన్నప్పటి నుంచే ఈ అశ్వగంధ అప్పటి కొంచెం తింటే నేచురల్ గా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అది లైఫ్ లాంగ్ ఉంటది మనకి. అది వాడడం వాడకపోవడం అది వాళ్ళ ఇష్టం. నేనైతే ప్రతి ఒక్కరికి అశ్వగంధ ప్రిఫర్ చేస్తాను అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అశ్వగంధ పౌడర్ పెడతాను. చాలా చక్కగా చెప్పాను మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా, ఆకలి ఎక్కువగా వేయకపోయినా ఇక్కడ మేడం దగ్గర ఒరిజినల్ అశ్వగంధ పౌడర్ అనేది అవైలబుల్ గా ఉంది. మరి మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.